హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్న్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. ఇంట్లో కూరగాయలు ఏం లేవు, బియ్యం కూడా అయిపోయాయి అనమాట. అందుకే నేను ఏం చేద్దామా అనుకుంటే కార్న్ ఒకటి ఉంది ఫ్రిడ్జ్లో, దాంతో ఇంకా పలావ్ చేద్దామని చూసాను అనమాట. ఫస్ట్ టైమే ఇంకా మిల్లీ మేకర్ కూడా యాడ్ చేద్దాం అనుకొని యాడ్ చేస్తున్నాను నేను. చూడండి చాలా బాగా వచ్చింది. ఈ బాస్మతి రైస్ కూడా ఎప్పుడో తీసుకొచ్చాను అనమాట బిర్యానీ కోసం అని, అప్పుడు అలానే ఉన్నాయి. ఇంకా అవి 2 కప్స్ రైస్ తీసుకుంటే 4 కప్స్ వాటర్ వేయాలి మనము. ఎప్పుడైనా ఒక కప్పు బాస్మతి రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి ఎప్పుడైనా. ఇంకా మిల్లీ మేకర్స్ కొన్ని యాడ్ చేసుకున్నాను నేను, ఎక్కువ కాదు. వాటిని అయితే బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. తర్వాత స్క్వీజ్ చేసుకోవాలి మనము. చల్లారిపోయిన తర్వాత వాటర్ అంతా తీసేసేయాలి. ఇంకా కార్న్ అయితే కట్ చేద్దామని చెప్పి నేను అసలు 1 వీక్ నుంచి వీడియోస్ సరిగ్గా చేయట్లేదు. ఇక్కడ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి బాబుతో. ఇంకా 3 డేస్ నుంచి షాపింగ్ చేసాము, అప్పుడు కూడా వీడియో చేద్దాం అనుకున్నా, అసలు కుదరలేదు. ఈ రూమ్ చేంజ్ అవుదాం అనుకుంటున్నాము, అప్పుడు హోమ్ టూర్ చేస్తాను. చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది. ఇవే అనమాట ఇంగ్రీడియంట్స్, ఏమీ లేవు మనకి. ఎక్కువ మసాలా లేకుండా నైట్ టైం అని చెప్పి తక్కువ మసాలాలతో చేస్తున్నాను అనమాట. ఇలానే బాగుంది. పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇలా చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకి తినడానికి కూడా ఎక్కువ మసాలా లేకుండా. కుక్కర్ పెట్టుకొని 1.5 స్పూన్ నెయ్యి, జీలకర్ర వేసుకోండి. దాని తర్వాత మసాలాలు ఎక్కువ ఏం లేవు. దాల్చిన చెక్క, లవంగాలు 4, ఒక బిర్యానీ ఆకు అంతే. దాని తర్వాత ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని దాన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. మంచిగా ఇట్లా ఫ్రై చేసుకొని, నేను ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, నేను మర్చిపోయాను. దాని తర్వాత యాడ్ చేశాను అనమాట. ఫస్ట్ వద్దనుకున్నా, దాని తర్వాత వేద్దాం అనుకుని మర్చిపోయాను. ఇంకా దాన్ని ఫ్రై చేసిన తర్వాత మంచిగా ఆనియన్ అన్ని ఫ్రై అయిన కార్న్, మిల్లీ మేకర్ యాడ్ చేశాను. ఇప్పుడు దంచి దాన్ని వేసి బాగా ఫ్రై చేసుకున్నాను పచ్చివాసన పోయేదాకా. ఈ టైంలో ఫ్రైయింగ్ టైంలో వేయచ్చు, మర్చిపోయినా కానీ ఏం కాదు. ఫ్రై చేసేస్తే స్మెల్ పోతుంది పచ్చివాసన. ఇంకా ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా దీంట్లో ఇంకా మసాలాలు వేసేసుకుంటున్నా. ధనియాల పొడి, ఉప్పు, దాని తర్వాత మిరియాల పొడి, ఇంతే. మసాలాలు ఏం లేవు. గరం మసాలా కూడా వేసాను కొంచెం లైట్గా. మిరియాలు ఇలా దంచి వేసుకోండి, బాగుంటుంది, నోటికి తగలకుండా ఉంటాయి. మనం ఎక్కువ ఏం వేయలేదు కదా అని చెప్పి లైట్గా వేసాను అంతే. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం సింపుల్గా ఉంది. దీంట్లోకి కాంబినేషన్గా ఫ్రైడ్ చికెన్ ఉంటుంది కదా, ఫ్రై పీస్ మనం చేసుకుంటాం ఇంట్లో, అది పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. కానీ మేము నార్మల్గానే తినేసాము. ఇంకా 4 గ్లాసెస్ వాటర్ అనమాట. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకోవడమే. 4 విజిల్స్ ఇప్పించాను నేను. మీ 4 విజిల్స్కి మంచిగా ఉడికిపోయింది అనమాట, వాటర్ లేకుండా ఇలా పొడి పొడిగా. చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం అనమాట కార్న్ పులావ్ చేసుకొని తినటము. చాలా టేస్ట్గా వచ్చింది. మా ఆయనకి చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ చేయించుకున్నారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. పిల్లలకి చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.